PMSYM ఈ స్కీమ్ నెలకు 55 రూపాయలు కడితేట 3000 పింఛన్ అయితే లభిస్తుందండి. అసలు ఇలాంటి పథకం ఒకటి ఉందని మనకి ఏమైనా తెలుసా? అయితే తెలియకపోతే ఈ వీడియో ఒకసారి చూసేయండి. సరైన ఉద్యోగం లేని వాళ్ళు, కార్మికులు, పనివాళ్ళు, వాచ్మెన్లు, మెకానికులు లాంటి వారికి 60 ఏళ్ల తర్వాత పింఛన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. ఈ పథకం కింద అసంఘటిత రంగంలో పనిచేసి కార్మికులు 60 ఏళ్ల తర్వాత 3000 రూపాయలు అయితే పెన్షన్ పొందవచ్చు అనమాట. ఈ పథకానికి అర్హత ఏజ్ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకంలో అయితే చేరవచ్చని తెలియజేస్తున్నారు. అయితే దీనికి కేవలం నెలకు 55 రూపాయల నుంచి 200 వరకు చెల్లిస్తే చాలంట. PMSYM పథకం అర్హతలు ఏంటి, దాని దరఖాస్తు విధానం ఏంటి, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అసలు దాని అంశాలు ఏంటో చూద్దాం. ముందు PMSYM అంటే అసలు ఏంటి, PM శ్రమయోగి మాన్ధన్ యోజన వల్ల అసలు ఉపయోగాలు ఏంటి, PMSYMలో దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అలాగే PMSYM కోసం ప్రతీ నెల డబ్బులు ఎంత కట్టాలి, పని వాళ్ళ కోసం ఈ పథకాన్ని గిఫ్ట్గా ఇవ్వడం ఎలా, PMSYM స్కీమ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. కాలం మారింది, వృద్ధాప్యంలో తమను పట్టించుకుంటారో లేదు అనే ఆందోళన చాలామంది తల్లిదండ్రులు అయితే ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. జీవితంలో బాగా సంపాదించిన వాళ్ళు కూడా వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి అయితే గురవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పక్కా ఉద్యోగం లేని వారు, కార్మికులు నెలకు 15,000కు అటు ఇటుగా సంపాదించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఇలాంటి వారి కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తెచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అయితే ఇలాంటి పథకాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. దేశంలో పక్కా ఉద్యోగం లేని వారు, వృద్ధాప్యం గురించి భయపడే వారి కోసమైతే ఈ పథకం కేంద్రం అయితే ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 రూపాయలు అయితే పెన్షన్ పొందవచ్చు అంటున్నారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రం దీనికి కేవలం నెలకు 55 రూపాయల నుంచి 200 వరకు చెల్లిస్తే ఈ పథకంలో వాళ్ళు అయితే చేరవచ్చంట. అయితే ఈ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానివల్ల అసలు లాభాలు ఏంటి, డబ్బు నష్టపోయే ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే PMSYM అంటే ఏంటి? ఇది పేద ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక మంచి పథకం అయితే చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు నెలకు 3000 రూపాయలు పెన్షన్ అయితే పొందవచ్చంట. కేంద్ర కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. నెలకు 15,000 కంటే తక్కువ సంపాదిస్తుంది. EPFO లేదా ESIC సభ్యులు కానీ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చని అంటున్నారు. కార్మికులు నెలకు 100 రూపాయలు చెల్లించి 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 రూపాయలు అయితే పెన్షన్ పొందవచ్చని తెలియజేయడం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 42 కోట్ల మంది ఈ అసంఘటిత రంగంలో ఉన్నారని అంచనా అయితే వేస్తున్నారు. అసలు PM శ్రమయోగి మాన్ధన్ యోజన అసలు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అసంఘటిత రంగంలో కార్మికులు అయి ఉండి 60 ఏళ్ల వరకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మీరైతే 3000 కనీసం పెన్షన్ అయితే వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఒకవేళ మీరు మరణిస్తే మీ భార్యకు 1500 రూపాయలు అంటే 50% పెన్షన్ అయితే వస్తుందంట. అసలు PMSYM ఈ పథకానికి ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1 ఆధార్ కార్డ్, 2 సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, 3 బ్యాంకు నుంచి వాయిదాలు ఆటోమేటిక్గా కట్ అయ్యేందుకు అనుమతి పత్రం అయితే ఉండాలన్నమాట. సో అసలు PMSYM స్కీమ్ అధికారిక వెబ్సైట్ అయితే labor.government.in. PMSYMలో పథకంలో ఎవరు చేరవచ్చు? పక్కా ఉద్యోగం లేని అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఉదాహరణకు అయితే వీధి వ్యాపారులు, బరువులు మోసేవారు, మేస్త్రీలు, చెప్పులు కుట్టేవారు, చెత్త ఏరుకునేవారు, ఇళ్లలో పనిచేసేవారు, రిక్షా తొక్కుకునేవారు, కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడీలు చేసేవారు, చేనేత కార్మికులు, తోలు పనిచేసేవారు తదితరులు అయితే ఈ పథకంలో చేరవచ్చని అయితే తెలియజేస్తున్నారు. వీరి నెలవారీ ఆదాయం అయితే 15,000 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే వారి వయసు అయితే 18 నుంచి 40 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలంట. PM శ్రమయోగి యోజనలో ఎన్నేళ్ళు డబ్బులు కట్టాలి అని తెలుసుకుందాం. ఈ పథకంలో చేరేందుకు వయసు 18 నుంచి 40 సంవత్సరాల నుంచి చెప్పుకున్నాం కదా. ఒకసారి ఈ పథకం తీసుకున్న తర్వాత 60 ఏళ్ల వరకు అయితే డబ్బులు కట్టాలి. 18 ఏళ్ల నుంచి ఎంత తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే అంత తక్కువ మొత్తంలో వాయిదాలు చెల్లించే అవకాశం అయితే లభిస్తుందని చెబుతున్నారు. అయితే PM శ్రమయోగి మాన్ధన్ యోజన దీని పథకం పేరైతే PMSYMలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కామన్ సర్వీస్ సెంటర్ CSCకి వెళ్ళి PMSYM లేదా యోజన కోసం అయితే నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్,
సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా జన్ధన్ ఖాతా నెంబర్ అవసరమైతే ఉంటుంది. ఎల్ఐసి, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి కార్యాలయానికి వెళ్ళి కూడా ఈ పథకం కింద అయితే మీరు పేరు నమోదు చేసుకోవచ్చు అని అంటున్నారు. అసలు PMSYM కోసం కామన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే మీ దగ్గరలో కామన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో locator.csccloud.in ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చంట. కానీ ఇది నార్మల్ వాళ్ళకు కదా, ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇంకా దానికైతే క్లారిటీ లేదు. అయితే అందులో రాష్ట్రం, జిల్లా, మండలం మరియు విఎల్ఈ అడ్రస్ అయితే ఇవ్వాలంట. విఎల్ఈ అంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్. వీరి గ్రామ సభ దృష్టికి వచ్చిన సమాచారం సర్పంచ్ లేదా బ్లాక్ ఆఫీస్కి అయితే ఇస్తారంట. PMSYM కోసం ప్రతి నెల ఎంత డబ్బు కట్టాలి, మీరు ఈ వయసులో పథకంలో చేరుతున్నారనే దానిపై ఆధారపడి అయితే ఉంటుందంట. ఉదాహరణ, మీ వయసు 20 సంవత్సరాలు అయితే మీరు ప్రతి నెల 100 రూపాయలు చెల్లించాలి. ఏ వయసులో ఎంత డబ్బు చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే ప్రతి నెల 55 రూపాయలు అయితే కడితే సరిపోతుందంట. ప్రభుత్వ వాటా 55 రూపాయలు కలుపుతారు, మొత్తం 110 రూపాయలు అనమాట. అలాగే 20 సంవత్సరాలు ఉన్నవారు 61 రూపాయలు కడితే వాళ్ళు 61 రూపాయలు కలిపి 122 రూపాయలు. ఇలా అలాగే 25 నుంచి అయితే సంవత్సరాల వాళ్ళు అయితే 80 రూపాయలు, 30 సంవత్సరాల వాళ్ళు అయితే 105 రూపాయలు, 35 నుంచి అయితే 150 రూపాయలు, 40 సంవత్సరాల వాళ్ళు అయితే 200 రూపాయలు. ఇలా వాళ్ళు 200 ఏదైతే మనం ఎంత కడుతున్నామో దానికి వాళ్ళు కలిపి మొత్తం టోటల్ అయితే అవుతుందన్నమాట. అయితే PMSYM వాయిదాలు చెల్లించడం మధ్యలో ఆపివేస్తే ఏమైనా అవుతుందా, మనకి అమౌంట్ వస్తుందా అంటే ఈ పథకాన్ని మధ్యలో ఆపేస్తే నష్టపోయేది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఈ పథకంలో చేరిన తర్వాత ఏదైనా సంస్థలో ఫుల్ టైం ఉద్యోగం వస్తే కనీసం 3 సంవత్సరాలు ఆ రంగంలో ఉన్న అతడి ఖాతా అయితే యాక్టివ్గానే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే 50% వాటా అనేది ఆగిపోతుంది. వాళ్ళు 50% కలుపుతున్నారు, మనం 50 పెడుతున్నాం కదండి, ఆ 50% అయితే ఆగిపోతుందంట. మీరు ఈ స్కీమ్ను కొనసాగించాలనుకుంటే మీరు పూర్తి డబ్బు చెల్లించుకోవాలన్నమాట, జాబ్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు 60 ఏళ్ల తర్వాత మీరు వడ్డీతో పాటు మీ డబ్బును తిరిగి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వికలాంగులైతే లేదా ఏదైనా కారణం వల్ల డబ్బులు కట్టలేకపోతే 5 సంవత్సరాలు డబ్బులు కట్టిన తర్వాత మీరు ఈ స్కీమ్ను ఆపేయవచ్చు. అప్పుడు మీరు కట్టిన డబ్బు ప్రభుత్వం వాటా కింద వడ్డీతో పాటు తిరిగి వచ్చేస్తుందంట. పని వాళ్ళ కోసం ఈ పథకాన్ని ఎవరైనా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కోసం ఈ పథకాన్ని గిఫ్ట్గా ఎలా ఇవ్వాలని ఎవరైనా ఆలోచిస్తే PMSYM ఈ పథకాన్ని డొనేట్ కూడా చేయవచ్చు. అంటే ఎవరైనా తమ వద్ద పనిచేసేవారు, ఇంట్లో సహాయకులు, తోటమాలి, వాచ్మెన్ మొదలైన వారి కోసం ఈ పాలసీ ఒకవేళ తీసుకోవచ్చు. మీరు వారికి ఈ స్కీమ్ను ఒక బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. ఈ డొనేట్ ద్వారా మీరు ఎవరికైతే ఈ పాలసీ చేస్తారో వారికి 60 ఏళ్ల తర్వాత అయితే ప్రతి నెల పెన్షన్ అనేది రావడం మొదలవుతుంది. అసలు PMSYM స్కీమ్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయంటే ఆ డౌట్లు ఏంటో తెలుసుకుందాం. PMSYM యోజనలో మనం హాయ్ ఉంటే కాకుండా ఎక్కువ డబ్బులు ఏమైనా కట్టుకోవచ్చు అంటే లేదంట. PMSY పథకంలో చేరేటప్పుడు ఎంత డబ్బు నిర్ణయించారో అంతకంటే ఎక్కువ డబ్బు కట్టలేరు. ఉదాహరణకు 29 సంవత్సరాల వయసులో మీరు ఈ పాలసీ ప్రారంభిస్తే నెలకు 100 రూపాయలు కట్టాలని నిర్ణయించారు కదా, ఆ తర్వాత కూడా మీరు అంతే డబ్బు కడతారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. అయితే PMSYM పథకం ఎవరికి వర్తించదు అంటే ప్రధానమంత్రి శ్రమయోజన్ మాన్ధన్ పథకం ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం అయితే రూపొందించబడిందని చెప్పుకున్నాం కదా. అయితే ఏదైనా సంస్థలో ఫుల్ టైం ఉద్యోగం చేసేవారికి ఈ సంస్థ నుంచి ఇతర పెన్షన్ స్కీమ్ ఉంటుందన్నమాట. సో NPS, ESIC, EPFO లాంటి స్కీమ్లో ఉన్నవారు లేదా ఆదాయ పని చెల్లించేవారు ఈ పథకంలో చేరడానికి అర్హత అయితే లేదంట. అయితే పెన్షన్ ప్రారంభం ముందు పాలసీదారు చనిపోతే ఏంటి అంటే పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే ఆ వ్యక్తి భార్య లేదా దీన్ని కొనసాగించుకోవచ్చు అనమాట. వారు మిగిలిన కాలానికి ప్రతి నెల డబ్బులు కట్టాలి. పాలసీదారుడు ఎవరైతే చనిపోయారో 60 ఏళ్ళు నిండిన తర్వాత వారి జీవిత భాగస్వామికి అయితే 3000 రూపాయల పెన్షన్ అయితే రావడం మొదలవుతుందంట. ఒకవేళ జీవిత భాగస్వామి కోరుకుంటే వారు వడ్డీతో సహా తమ డబ్బును వెనక్కి అయితే తీసుకోవచ్చంట. పిల్లలు లేదా కుటుంబంలోని ఇతర సభ్యులు పెన్షన్కు అర్హులైతే కాదు. ఒకవేళ భార్య భర్త ఇద్దరు ఈ పాలసీని తీసుకొని ఇద్దరూ చనిపోతే కుటుంబానికి ఇద్దరు డబ్బు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అయితే PMSYMలో నామినేషన్ ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉందా అంటే అవును. ఈ స్కీమ్ కోసం మీరు నామినీని ఎంచుకోవచ్చంట. ఈ పథకంలో ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంది. అయితే ఇది జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది. పాలసీదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ అనేది వస్తుంది. 40 ఏళ్ల తర్వాత కూడా PMSYMలో పథకంలో చేరవచ్చు అంటే లేదండి. 40 ఏళ్ల తర్వాత మీరు ఏ స్కీమ్లో చేరడం అయితే కుదరదు. అలాగే PMSYM పథకంలో లోన్ తీసుకోవచ్చు అంటే లోన్ తీసుకోవడానికి అయితే అవకాశం లేదంటండి. PMSYM పథకంలో లోన్ తీసుకునే అవకాశం అయితే లేదు అని చెప్పేస్తున్నారు. భార్య లేదా భర్త కాకుండా మరొకరిని ఎవరైనా నామినీగా చేయవచ్చా అంటే ఒకవేళ పాలసీదారుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే నామినీ కింద ఎవరు పేరు ఇస్తారో వారికి పెన్షన్ వస్తుందంట. ఈ విషయంలో వివాదం తలెత్తే కోర్టు చివరి నిర్ణయం తీసుకుంటుంది. PM యోజన కోసం ఇతర ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలా అంటే ఈ పథకం కింద ఇతర ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదంటండి. మీరు సొంతంగా ధృవీకరించుకుంటే సరిపోతుంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం మీకు జరిమానా కూడా పడవచ్చంట. అయితే PMSYM వాయిదాను ప్రతి నెల బ్యాంకులో చెల్లించాలంటే ప్రతి నెల డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా ప్రాసెస్ పెట్టుకుంటే కట్ అయిపోతుంది. కావాలనుకుంటే మీరు 3
నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి కూడా వాయిదాలు కట్టుకోవచ్చంట. మొదటి వాయిదా మాత్రం కామన్ సర్వీస్ సెంటర్ నగదు రూపంలో చెల్లించాలంట. PMSY పథకంలో చేరిన తర్వాత మధ్యలో డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. పాలసీ సమయం పూర్తి కాకముందే మీరు డబ్బులు తీసుకోవడానికి లేదంట. అయితే PMSY పథకంలో చేరిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ మారితే ఏం చేయాలి? పథకంలో చేరిన తర్వాత మీ కొంతకాలం తర్వాత మీ బ్యాంక్ ఖాతా నెంబర్ మారితే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ను పెన్షన్ అకౌంట్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. అప్పుడు నెలవారీ వాయిదా కొత్త అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుందన్నమాట. సో ఒకసారి డబ్బులు కట్టడం ఆగిపోతే మళ్ళీ PMSY పథకాన్ని మొదలు పెట్టవచ్చా అంటే కట్టుకోవచ్చట. మీరు ఏదైనా కారణం వల్ల డబ్బులు కట్టలేకపోతే మళ్ళీ ఈ స్కీమ్ను మొదలు పెట్టుకోవచ్చంట. అయితే మీరు అప్పటి వరకు కట్టాల్సిన డబ్బులు వడ్డీతో సహా కట్టాలి. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన గురించి అసలు ఫిర్యాదు ఎలా చేయాలంటే దీనికి సంబంధించిన ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800267688కు అయితే కాల్ చేయవచ్చు. లేదా మీరు వ్యక్తిగతంగా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు. లేకపోతే లేబర్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. అదండి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.